వీక్షకులందరికీ నమస్కారం. ప్రస్తుతం మనం మాచల నియోజకవర్గంలో ఉన్నాం. రాష్ట్ర రాజకీయాల్లో మాచల నియోజకవర్గం అనే పేరుకి చాలా చరిత్ర ఉంది. సో అలాంటి మాచల నియోజకవర్గంలో దాదాపుగా దశాబ్దం పైకాలం నుంచి రాజకీయ రంగంలో ఒక వ్యక్తి ఒక తీవ్రమైన పోరాటం చేస్తున్నారనే చెప్పాలి. ఆయన ఎవరో కాదు, డాక్టర్ రామచంద్రారెడ్డి గారు. ఫేస్బుక్ లో నేను పర్టికులర్ గా చూస్తూ ఉంటాను. రాహుల్ సందేశం అని ప్రతి గ్రామానికి పంపిస్తూ చదువుకున్నటువంటి వారు, విద్యావంతులు, ఎస్పెషల్ గా ఇక్కడ డాక్టర్ గా మంచి పేరు ఉంది. సో డాక్టర్ గా రాజకీయ రంగంలో ఇలాంటి పోరాటం చేయడం అనేది చాలా స్ఫూర్తిదాయకం. పర్సనల్ గా సార్ ఆ విషయంలో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే ఈ రాజకీయ వ్యవస్థ దీంట్లోకి ఎవరు రాకూడదు, ఇది కుళ్ళిపోయింది. ఇట్లాంటి దాంట్లో చదువుకున్న వారు సమాజంలో స్థాయిలో ఉన్నారు. మీరు రావడం, మీ ప్రయత్నం అనేది చాలా అభినందనీయమైన విషయం. సో అసలు జనరల్గా నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు స్టార్టింగ్ నుంచి ఉన్నారు. ఒక నాయకుడిగా నియోజకవర్గంలో ఇంత చేస్తున్న మీరు ఫస్ట్ మీ రాజకీయ జీవితం గురించి ఒక మాట మీరు. అమరావతి భాస్కర్ నమస్తమాంజలి, ప్రత్యేకంగా వచ్చినందుకు థ్యాంక్స్ చెప్తున్నాం. రాజకీయ జీవితం అనేది నేను చిన్నప్పటి నుంచి నేను హై స్కూల్ స్టడీస్, ఎలిమెంటరీ స్టడీస్ కూడా కొంచెం నాయకత్వ లక్షణాలు ఉన్న అవకాశం ఉంది. అలా 5వ క్లాస్, 6వ క్లాస్, 7th, 8th, 10th, ఇంటర్మీడియట్ నుంచి కూడా నేను లీడర్షిప్ క్వాలిటీస్ ఆల్రెడీ ఉన్నవాళ్ళని మా క్లాస్ లీడర్ చేసిన నాకు అనుభవం ఉంది. ఇంకోటి ఏంటంటే నేను ఏదో ఒక రోజు అటు నాయకుడిని అయ్యేవాడిని కాదు, ఆయన వ్యక్తిని కాదు. చిన్నప్పుడు చెప్పాలంటే దాదాపు నేను హై స్కూల్ కంటే ప్రీ ఎలిమెంటరీ 12 ఏళ్ళ 13 వయసులో కూడా నేను చిన్న చిన్న పనులు చేసిన వ్యక్తిని. అంటే మా ఫ్యామిలీ చాలా చిన్న ఫ్యామిలీ. మా ఫాదరు కానిస్టేబుల్ చేసేవాళ్ళు. దాదాపు ఒక 1 year సమయంలో మా ఫాదర్ చాలా ఇబ్బందులు ఉండి యాక్సిడెంట్ అయ్యి దాదాపు 1 year బెడ్ రిడెన్ అయ్యారు. అలాంటి సమయంలో మేము చాలా పనులు చేశాము. ఆల్రెడీ కూలి పనులు కూడా లేను. నాకు తెలిసి ఉండదు. ఆ కూలి పనులకి, మిరపకాయలు కొట్టడానికి, కలుపులు కూడా వెళ్ళిన నాకు గుర్తుంది. కాబట్టి నేను నాయకత్వం ఒకరోజు అట్లా హైకి వచ్చిన కానీ డాక్టర్ ఇవ్వడం వల్ల వచ్చిందే కాదు. ఇది కానీ ఫస్ట్ నుంచి కూడా డౌన్ టైడ్ అనేది వచ్చిన వ్యక్తి కాబట్టి ఏదో చెయ్యాలి, ప్రజలకి ఏదో చెయ్యాలా, అది చేయటం అనేది ఎలాంటి దానికైనా ముందుకెళ్ళి చేయవలసిందే. కానీ ఏదో నేను సాఫ్ట్గా ఉన్నానని చేయడం అనుకోవడం పొరపాటు. అది నేను అన్ని రకాల ఫేసులు మా దగ్గర ఉన్నాయి. అవసరమైనప్పుడు ఆ ఫేసులు మొత్తం బయటకు వస్తాయి. అంతేగాని ఇప్పుడు ఏదో డాక్టర్ గారు ఇప్పుడు అన్నారు మన బ్రహ్మనాయుడు గారు, డాక్టర్ గారు ఏం చేయలేకపోతున్నారని చెప్తున్నారు. అంటే అవకాశం వచ్చినప్పుడు అన్నీ బయటకు వచ్చే అవకాశం ఉంది. దానికి సమయం దగ్గర పడింది కాబట్టి ముందుపాల్సి పని లేదు. తప్పకుండా మాకు కాంగ్రెస్ పార్టీ అనేది ఇక్కడ లేకపోవచ్చు, కానీ ఏ టైంలో అయినా కర్ణాటకలో అంతే వచ్చింది. తెలంగాణలో కూడా అసలు కాంగ్రెస్ 3వ స్థానంలో ఉందనుకుని కూడా ఫస్ట్ స్థానంలోకి వచ్చింది. 2వ స్థానం, 3వ స్థానం చాలా ట్రాక్ అక్కడ అధికారం చేపట్టారు. కాబట్టి రాత్రే మొత్తం మారే అవకాశం ఉంది. దానికి మేము అంత ఇబ్బంది పడట్లేదు. కష్టకాలంలో ఉన్న తప్పకుండా మంచిలో వస్తే మాకు భావిస్తున్నాం. నియోజకవర్గంలో రామచంద్రారెడ్డి గారు అంటే చక్కగా పిల్లలు డాక్టర్ గారు చాలా బాగా చూస్తారు. ఈవెన్ నాకు తెలిసి నేను కూడా చిన్నప్పుడు ఇక్కడ చాలాసార్లు తేపడి ఉండొచ్చేమో. ఎందుకంటే మేము చిన్నప్పటి నుండి చూస్తున్నాం. ఒక డాక్టర్ చాలా మంచి పేరు ఉంది. సడన్ గా ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చి అసలు మీరు ఏం చేద్దామని నాకు ఇప్పటికీ అర్థం కావాలి. రాజకీయ రంగంలో మీరు ప్రవేశించడం మీ ఉద్దేశం ఏంటి? ఒక ఎమ్మెల్యేగా ఉండాలన్నా, లేకపోతే పొలిటికల్ గా జస్ట్ సర్వీస్ చేయడం అని మీ ఉద్దేశం ఏమి? నేను ఫస్ట్ మోడల్ పెట్టేశాను. వరికి గుడిసెల పూర్తి చేయాలా, వరికి పరిస్థితి నిర్మాణం అంట. వెల్లుత్తి మండలం మొత్తం బాగుపడింది. వెల్లుత్తి మండలం రాజకీయాలు శాసించే మండలంగా మా పేరు ఉంది కదా. దాదాపు 40-50 ఏళ్ళ నుంచి కూడా వెల్లుత్తి మండలం పూర్తిగా రాజకీయాలు చలాయించే మండలం. కానీ ఆ మండలంలో ఆర్థిక పుష్టి, మంచి నేల ఉండి కూడా నీరు, సాగునీరు లేకపోవడం చాలా ఇబ్బంది పడుతున్నారు. దాని ఉండడం వల్ల పచ్చికి రాజకీయాల్లో ఉన్న ఏ రోజుకి ఆ రోజు ఉన్న రాజకీయ నాయకులు ఉన్న ఒత్తిడి వల్ల ఫ్యాక్షన్ రాజకీయాల్లో మళ్ళీ ఇబ్బంది పడుతున్నారు. ఈ సాగునీరు బాగుంటే వాళ్ళు సాగునీరు బాగుండటం వల్ల వాళ్ళకి రాజకీయాలు తగ్గే అవకాశం ఉంటుంది. తెనాలి, విజయవాడ అలా ఉంటుందో అలాంటి ఒక రకమైన చదువుకోవడం కానీ ఉన్నత వెళ్ళడం కానీ అవకాశం ఉంటుంది. కానీ వాళ్ళకి ఫ్యాక్షన్ దూరంగా ఉండే అవకాశం ఉంటుంది. సాగునీరు ముందు రావాలా, వరికి పుడిసేలా పూర్తి చేయాలి. అది ప్రధాన లక్ష్యం. ఉన్నది ఫస్ట్ మెసేజ్ ఇస్ వరికి పుడిసేలా. ఆల్రెడీ సిట్టింగ్ లో ఉన్న వాళ్ళు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో గతంలో పనిచేసిన వాళ్ళు మేము చేస్తామని చెప్తున్నారు. మేము కూడా అందరూ ఆ పనిలోనే, ఆ ప్రయత్నంలోనే ఉన్నాం అంటున్నారు. సో వాళ్ళెవరో చేయలేంది మీరు వస్తే పూర్తవుద్ది అంటారా?
వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు, చేస్తున్నాం ఉన్నారు, ఆ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు కదా. అంటే వాళ్ళు ఏం కావాలని ఏం ఆపడం లేదు కదా, దానికి ఏదో అనుమతులు రాకుండా ఇంకో వేరే ఉద్దేశమే కానీ ఆపాలని ఏ ఎమ్మెల్యే కోరుకోడు. దాన్ని సిన్సియర్గా ట్రై చేస్తే తప్పకుండా వస్తుందని నా అభిప్రాయం. తప్పకుండా ఢిల్లీ స్థాయిలో వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత సమస్యలు కొన్ని ఉండొచ్చు, సీఎం గారి సమస్యలు ఉండదు తెలియదు కదా మీకు అందరికీ కూడా. అదేవిధంగా లోకంగా ఉన్న వాళ్ళకి కొన్ని సమస్యలు ఉండొచ్చు. ఢిల్లీలో గట్టిగా సమయస్ఫూర్తితో సిన్సియర్గా ప్రయత్నిస్తే తప్పకుండా అవుతుంది అని నా నమ్మకం ఉంది. రాజకీయాల్లోకి రావడానికి అసలు ఇప్పటికీ ఆ రోజుకి మీకు ఇన్స్పిరేషన్ లీడర్ ఎవరు? నాకు ఇన్స్పిరేషన్ అనేది ఫస్ట్ నుంచి కూడా రాజకీయ ప్రవేశం మీద కొంచెం అవగాహన ఉంది. చేయాలని రాజకీయ న్యాయం చేయాలని, ఎమ్మెల్యే చేయాలని. ఎమ్మెల్యే ప్రధాన ఇష్టం ఏంటంటే డెవలప్మెంట్ అనేది మాచర్ల నియోజకవర్గంలో బాగా వెనకబడి ఉంది. ఈ ఫ్యాక్షన్ రాజకీయాలు, తన్నుకోవటాలు, కొట్టుకోవడాలు చేయడాలు తప్పితే అభివృద్ధి గురించి పెద్దగా పట్టించుకునేవాడు ఎవరు లేడు. ఎంతసేపటికి ఆ రోజు కొంత డబ్బులు ఇచ్చి పని చేసుకోవడం తప్పితే అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలనే ఆలోచన ఉన్నవాళ్ళు లేరు. ఎప్పటికీ పబ్బం కడుపుని పోతున్నారు రాజకీయ నాయకులు ఎక్కువ మంది. నేను ఎమ్మెల్యే ఉన్నాను అయిపోయాను, లేకపోతే వీలుంటే నెక్స్ట్ టైం మళ్ళీ ఎమ్మెల్యే అవుదాం అని తప్పితే పబ్బం కడుపులు పోయే రాజకీయ నాయకులు తప్పితే పూర్తిగా అభివృద్ధి రకంగా కానీ, ఉపాధి అవకాశం పెంచడం కానీ అలాంటి ఉద్దేశంలో నాయకులు ఉన్నా కూడా దాన్ని చేయడానికి దాని మీద శ్రద్ధ చూపట్లా. మార్చిలో వచ్చినాక కొంచెం అవగాహన, అంతకుముందు రాజకీయం పెద్దగా ఇంట్రెస్ట్ ఉండేది కాదు, సర్వీస్ మీద కూడా అందుకంటే ప్రధానంగా ఏంటంటే నాకు ఆర్థికంగా పెద్ద ఇబ్బందులు ఉండేవి. ఆర్థికంగా బాగా ఇబ్బందులు ఉండేవి గుంటూరులో ఉన్నప్పుడు. రకరకాల సమస్యల వల్ల డాక్టర్ వృత్తులు చేపట్టినాక కొంచెం ఆర్థికంగా కొంచెం ఉండటం వల్ల దాంతోపాటు మన లయన్స్ క్లబ్ వాళ్ళు మనల్ని ప్రోత్సహించి లయన్స్ క్లబ్ చేయడం, లయన్స్ క్లబ్ ద్వారా సేవ చేయడానికి పూర్తిగా కొంచెం అలవాటు పడ్డాం. సేవ చేయడంలో సంతృప్తి ఉంటుంది అనే భావన పూర్తిగా లయన్స్ క్లబ్ నాకు అవగాహన వచ్చింది. దాని తర్వాత లయన్స్ క్లబ్ ద్వారా మనం చేయగలిగేది ఏముంది, తక్కువ ఇది చిన్న చేయగలం కానీ 1,00,000 2 లక్షలు చేయగలం కానీ పెద్ద పెద్ద పనులు చేయాలనుకుంటే మనం లయన్స్ క్లబ్ ద్వారా చేయలేము. ఒక వ్యవస్థ పూర్తిగా మన చేతిలో ఉంటే చేయగలం అనే ఒక అభిప్రాయానికి వచ్చి లయన్స్ క్లబ్ కాకుండా రాజకీయ రంగ ప్రవేశం వల్ల వ్యవస్థకి, సమాజానికి మరింత సేవ చేయగలము, మరింత పని చేయగలం, మనం అనుకున్న ప్రకారం చేయగలం, ఒక వ్యవస్థ పూర్తిగా మార్చే అవకాశం ఉంటుందనే అభిప్రాయంతో రాజకీయ రంగ ప్రవేశం చేశాం. దాంతోపాటు ఆ ట్రాయానికి వయసు గారు సరిపోవటం, ఉన్న నాయకులు మన వస్తున్న ఎమ్మెల్యే గారు కానీ, లక్ష్మణ్ గారు కానీ మిగతా వాళ్ళందరూ పార్టీ మారి కాంగ్రెస్ పార్టీ వివేకాన్ని కొంటూ దానివల్ల నాకు ఉన్న నా కొంతమంది స్నేహితులు కూడా ప్రోత్సహించి మీరు కాంగ్రెస్ పార్టీలో ఉండండి, ఇవాళ లేకపోతే తర్వాత మంచి భవిష్యత్తు ఉంటుంది, దాంట్లో ఏమాత్రం అనుమానం ఉండదు, కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న వాడు ఎవరు అన్యాయానికి గురిగాడు అనే ఒక రకమైన థీమ్తో రాజకీయాల్లోకి వచ్చారు. మీరు వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు అందరూ ఇప్పుడు లీడర్షిప్ కావాలి, నేను ఇది చేయాలనుకుంటే ముందు రన్నింగ్ లో ఉన్న షిప్ ఎక్కాలి, కానీ ఇది ఉంటుందో లేదో అనే పరిస్థితులు. వాస్తవం చెప్పాలంటే కామన్ మ్యాన్ కి కాంగ్రెస్ అంటే ఎవరు చెప్పినా ఆ కాంగ్రెస్ అనేది అసలు లేదు, తుడిచిపెట్టుకుపోయింది, ఇది వస్తుందో రాదో, అసలు ఆంధ్ర తెలంగాణలో అసలు ఇంకా లేదు అనుకునే ఆప్షన్. సో ఇప్పుడు తెలంగాణ సిచ్యువేషన్ వేరే అనుకోండి. సో మీరు ఎమ్మెల్యే కావాలనుకున్నప్పుడు ఇంకా దీంట్లోనే పట్టుకొని ఎందుకు వేలాడుతూ ఉన్నారు? అటు టీడీపీకో లేదా వైసీపీలోనో ఇంకా ఏదో విధంగా ఇంకో పార్టీ, జనసేన ఉంటుంది, కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి, అటువైపు చూస్తే మీకు ఖచ్చితమైన అవకాశాలు ఇంకా ఎక్కువ ఉంటాయి కదా. కొంచెం మీరు ఫైట్ చేస్తున్నారు, దానికి మీకు అది ప్రోత్సాహం ఉంటుంది కదా. ఈ మునిగిపోయే వాళ్ళు ఎందుకు అని అంటే, మునిగిపోయే వాళ్ళు మీరు అనుకోవడం చాలా తప్పు. అది చాలా మీ మాట వినాలంటే చాలా దయనీయమైన మాట అది. కాంగ్రెస్ పార్టీ గురించి మీరు అట్లా మాట్లాడడం చాలా బాగా ఉంది, కానీ మీ అవగాహన మార్చుకోండి. కాదు, ఒక జర్నలిస్ట్ గా నాకు అవగాహన మీకు ఇందిరమ్మ అనేది ఇంకా లేదు కదా అనేది అంత ముందు ఉన్నది 2-3 నెలల నుంచి ఉన్నది చాలా తేడా వచ్చింది నాకు, చూశాను నేను. ముఖ్యంగా కర్ణాటక ఎలక్షన్ అయిపోయినాక, తెలంగాణ అయిపోయినాక 3 సార్లు ప్రచారం చేసాము. ప్రచారంలో ప్రజల నుంచి స్పందన నాకు తేడా అర్థమవుతుంది. అంతకుముందు కర్ణాటక ఎలక్షన్ ముందు గెలక ముందు, తెలంగాణ ఎలక్షన్ గెలక ముందు ఉన్నది అయిపోయిన తర్వాత స్పందన చాలా తేడా కనబడుతుంది నాకు. ఆ స్పందన తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రజాస్పందన విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుంది. ఆ స్పందనలో ఓటర్లు కూడా, ఓటింగ్ శాతం కూడా పెరుగుతుంది, బాగా పెరిగే అవకాశం ఉంది. రాబోయే రోజు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ వస్తుందని నేను నమ్ముతున్నాను. పోరాటం చేస్తున్నప్పుడు ప్రజల క్షేత్రంలోకి వెళ్ళి ఏ పార్టీ వాళ్ళని ఎప్పుడైనా డాక్టర్ గారు ఇది కాదు లేదా రండి అని ఎప్పుడన్నా మిమ్మల్ని ఆఫర్ చేశారా? మీకు ఎందుకని అనిపించలేదు? మనసుతో పోరాటం ఇష్టపడదు. జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి కానీ,
వాళ్ళు ఆ పార్టీ ఉన్న వ్యవహారాలు కానీ వాళ్ళు చేసే కేసుల గురించి కానీ ఒక రకమైన ఏహీ భావం ఉన్నది వైసీపీ మీద. దానివల్ల మేము ఢిల్లీ టీడీపీ ఒక వాళ్ళ ఆర్థిక టార్గెట్లు మనం చేరుకోలేని ఉద్దేశంతో అటు కూడా బాగలేదు. దాని మీద మన కాంగ్రెస్ పార్టీకి ఉన్న స్వతంత్రత కానీ నాయకత్వ లక్షణాల్లో ఎదుగుదల కానీ హైకమాండ్ సపోర్ట్ కానీ మిగతా పార్టీలు ఏ పార్టీలో ఉండదు. దాంట్లో ఒక నేరోగా ఉంటుంది నాయకత్వ లక్షణాలు, నేరోగానే అభివృద్ధి చేస్తారు. కాబట్టి దాని మీద నాకు నాయకత్వం ఇంకా ముందు ఇంకెత్తు ఎదగాలన్నా ఎమ్మెల్యే అవకాశానికి ఒక ఇబ్బంది లేకపోయినా వేరే రకంగా డెవలప్ అయ్యి అభివృద్ధి చేయాలన్నా కాంగ్రెస్ పార్టీలో నాకు అవకాశం ఉంటుందని నేను భావిస్తున్నాను. మీరు చెప్పిన టీడీపీ వచ్చు మిగతా కూడా వాళ్ళతో కలిసి అలయన్స్ చేసుకుని లాస్ట్ టైం గవర్నమెంట్ ఫామ్ చేద్దాం లేదా ఎలక్షన్కి వెళ్దాం అని చేశారు. టీడీపీ వాళ్ళు కూడా పై స్థాయిలో ఉన్న వాళ్ళే కలిసిపోయారు అక్కడ. అంటే రాజకీయంలో ఎదగాలనుకున్నప్పుడు ఎక్కడో చోట ఏదో స్టెప్ జంపింగ్ అంటారుగా, ఆ జంపింగ్ మీరు చేయలేదు. సో మీరు ఓన్లీ వాకింగ్ అండ్ రన్నింగ్ ఇలాగే గుర్తు అనేది మన మాచల ఇన్ఛార్జి గారి లేకపోతే ఒక్కళ్ళు చేసే పని కాదు, ఒక ఏసీ స్థాయిలో చేసే పని. అంటే ఆ పార్టీ సిద్ధాంతాన్ని బట్టి నేను వాటికి దూరం ఉన్నారు కదా. ఆ పార్టీ సిద్ధాంతాలను బట్టి మీ ఇప్పుడు రాహుల్ గాంధీ గారే ఓకే అనుకున్నప్పుడు ఇంకా ఒక నియోజకవర్గ స్థాయిలో నాయకులు ఎవరు చేసేది ఏం లేదు కదా. మనం పొత్తు లేదుగా పోయినసారి, పొత్తున్నట్టే మనకు అవకాశం బట్టి చూసేవాడు. మన పొత్తు మన రామచంద్రారెడ్డి ఒక్కడు కానీ వేరే ఒకరుగా చేసుకునే కాదు కదా. మన ఏపీ రాష్ట్రంలో పొత్తు లేదు కదా. జనసేన మనకి చెప్పింది కాంగ్రెస్ పార్టీ మీద నాకు అభిమానం ఉంది. కాంగ్రెస్ పార్టీ మీద తప్పకుండా ముందుకెళ్తాను. నాకు కాంగ్రెస్ పార్టీ సాధించగలను అనే నమ్మకం, గట్టి నమ్మకం ఉంది. దాంట్లో ఏమాత్రం నాకు అనుమానం లేదు. నేను అనుకున్న లక్ష్యాన్ని తప్పకుండా సాధిస్తాను అనే ఒక దృఢమైన సంకల్పం నాకు ఉంది. లక్ష్యాన్ని తప్పకుండా సాధిస్తాను నమ్మకం ఉంది. అందుకని దీంట్లోనే ముందుకెళ్తాను. తప్పకుండా దీని ద్వారానే నేను అనుకున్న లక్ష్యం సాధిస్తాను. మాత్రం నియోజకవర్గాన్ని అనుకున్న లక్ష్యాలు సాధిస్తానికి పూర్తిగా సహకరిస్తానని నేను అనుకుంటున్నాను. నేను ఒకసారి ఏకనం పెట్టేద్దామని ఫీల్డ్ వర్క్ వెళ్ళాను. ఫీల్డ్ వర్క్ వెళ్ళేటప్పుడు అక్కడ బాగా ఎండ టైం అసలు ఎక్కడన్నా చెట్టు దొరికితే బాగుండి కూర్చుందాం అనుకున్న టైంలో మెయిన్ రోడ్డుకి వచ్చాం. అట్లా రాగానే వెళ్ళాను వర్షాలు కనబడి ఆ వర్షాలలో అలా కూర్చొని కొద్దిసేపు నా బయటకు వచ్చానంటే అసలు ఇక్కడ వర్షాలు ఏంటి అసలు అని పేరు చూస్తే ఆ వర్షాలు మీ పేరు. సో అప్పుడు అనుకున్నాంటే డాక్టర్ గారు నాట్ ఓన్లీ యాజ్ ఎ డాక్టర్ గా లేకపోతే లోకల్లో ఏమో కాదు, విలేజెస్ లో కూడా ఎంత సర్కిల్ ఉందా అక్కడ కూడా అంటే అసలు నిజంగా ఈ రోజుగా చాలా ఉపయోగపడుతుంది. 20 ఏళ్ల క్రితం కట్టాం. 20 ఏళ్ల క్రితం లయన్స్ క్లబ్ యాక్టివ్ ఉన్నప్పుడు లయన్స్ క్లబ్ కొంచెం యాక్టివ్ తగ్గించారు. ఎందుకంటే చెప్పా కదా మీకు, లయన్స్ క్లబ్ వల్ల చేసే సేవ చాలా తక్కువ. మన పరిమితిగా సేవ చేయగలము, పరిమిత ఆర్థిక వనరులే ఉంటాయి. దాంట్లో కూడా మనం ఉన్న సభ్యులంతా అలా కొంచెం వేసుకుని చేసే సేవ, కానీ మనకి పెద్దగా కోట్లు సేవ చేయలేవనే ఉద్దేశాన్ని ఆ సంకల్పంతో లయన్స్ క్లబ్తో చేస్తున్నారు. మన వాళ్ళకి ప్రమోట్ చేస్తున్నాం. నేను ప్రత్యక్ష రాజకీయాలు ప్రవేశించడానికి అది కూడా కారణం. సేవ చేయడానికి ఏదో పెద్ద వేదిక కావాలి. ఆ వేదికని జాతీయ వేదికది. మన దేశంలో ఎక్కడైనా మనం ముందుకు పనిచేసుకోవచ్చు. ఒకళ్ళు ఎక్కడైనా బలహీనంగా ఉన్న రాబోయే రోజుల్లో. కాబట్టి నాకు ఎటువంటి అభ్యంతరం కానీ ఆటంకం ఉంటుందని నేను అనుకోవట్లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో ఏర్పడినట్టుగా ఇటు సైడ్ కూడా ఆంధ్రాలో కూడా ఫర్ ఎగ్జాంపుల్ షర్మిల రాక్తో కావచ్చు, ఇంకేమైనా అద్భుతాలు జరుగుతూ అలా జరిగితే దెన్ నెక్స్ట్ మార్చిలో మీరు ఇంత కష్టపడి పనిచేస్తున్నారు. కాంగ్రెస్ అనేది నిజంగా మంచి భూమి వచ్చిన తర్వాత రామచంద్రారెడ్డి గారికి పోటీగా ఇంకొక ఎవరో రెడ్డియో లేకపోతే ఇంకో నాయుడు ఇంకో ఎవరో ఒకళ్ళు వస్తారు, వాళ్ళు డబ్బులు బాగా పెట్టగలుగుతారు. అప్పుడు మిమ్మల్ని పక్కన పెడితే అప్పుడు మీరు బాగా కలగదా? అసలు పక్కన పెట్టే ప్రశ్నే లేదు, అసలు అవకాశమే లేదు. ప్రెసిడెంట్ గారికి ఉన్న ఒక 5 టికెట్లు ఉన్నా కూడా ఫస్ట్ టికెట్ మాకు రావాల్సిందే. అధ్యక్షులు వారి పిసిసి అధ్యక్షులకి మా సంబంధాలు ఎలా ఉంటాయి కాబట్టి పక్కన పెట్టే అవకాశం ఉండదు. కానీ అధిష్టానం అట్లా నిర్ణయించుకుంటే మనం ఏం చేయలేము. అధిష్టానానికి మన ఆదేశం పాటిస్తాం. 60 రోజులు ఒకలాంటి జరిగినా కూడా ఇంకో రకంగా మనకు అవకాశం కల్పిస్తారని నేను భావిస్తున్నాను. ఎలక్షన్ క్యాంపెయిన్ బాగానే చేశారు. ఇప్పుడు 2 సీట్లు వచ్చాయి, ఇప్పుడు బాగా చేస్తున్నారు. దెన్ నెక్స్ట్ ఏమన్నా చేంజెస్ వచ్చింది అనుకుంటున్నారు? ఇప్పుడే నిర్ణయం కాదు, కొంచెం టైం సమయం పట్టింది. మనకు సీట్లు వస్తే రావా, ఎన్ని సీట్లు రావా, అన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది, ఏమైనా అలయన్స్ ఉండదా దాంట్లో మన పొజిషన్ చెప్పుకోండి. ఇట్ విల్ టేక్ సమ్ డేస్. కొన్ని జనవరి లాస్ట్ వీక్ కల్లా పిక్చర్ వస్తుంది. ఇవాళ ఢిల్లీ జరుగుతుంది, మల్లికార్జున గారి ఆధ్వర్యంలో చిరుబడి మీట్ జరుగుతుంది. ఇవాళ ఇప్పుడు రాహుల్ సందేశం ఊరూరికి అని చెప్పి అన్ని గ్రామాలకు వెళ్తున్నారు. ఒక డాక్టర్ గా మీరంటే మీరు వస్తే అందరూ గౌరవిస్తారు, చేయెత్తి నమస్కారం పెడతారు. యాజ్ ఎ పొలిటికల్ లీడర్ గా మిమ్మల్ని గ్రామాల్లో వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకున్నారు, మీరు ఆ సమాచారాన్ని ఇస్తున్నప్పుడు వాళ్ళ రియాక్షన్?
రియాక్షన్ అంతకుముందు చెప్పాక ఇందాక మీకు అంతకుముందు తెలంగాణ ఎలక్షన్ ముందు కర్ణాటక ఎలక్షన్ ముందు ఉన్న రిసీవింగ్ టోటల్గా రిసీవింగ్ మనకి బ్యాడ్గా ఉండదు, న్యూట్రల్గా ఉంటుంది. అంతకుముందు టోటల్గా ఉండేది అన్ని మంచి సార్ చెప్పేవాడు, పంపించేవాడు. ఈ తెలంగాణ కర్ణాటక ఎలక్షన్ అయిన తర్వాత డ్రామాటిక్ చేంజ్ ఇన్ ది పబ్లిక్ వ్యూ, డ్రామాటిక్ చేంజ్ ఇన్ పబ్లిక్ వ్యూ, కాస్త కొత్త కాదు. నాట్ ఓన్లీ ఇన్ ఆల్ కమ్యూనిటీస్, సుగాలీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, రెడ్డిస్ కానీ తప్పకుండా తిరగని అవకాశం ఉంటుంది. అఫ్కోర్స్ చాలా ఉంటుంది దానికి వేసు. దిర్ ఇస్ ఏ డ్రామాటిక్ ఇంప్రూవ్మెంట్ ఇన్ పబ్లిక్ రెస్పాన్స్. That is commanding. That's commanding way. ఆల్రెడీ టీడీపీ జనసేన బలపరిచిన అభ్యర్థిగా ఒక అభ్యర్థి ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఓ పక్కన ఎప్పటి నుండో ఉన్నారు. ఆయన పరిధిలో ఆయన పనిచేస్తున్నారు. ఎందుకు రామచంద్రారెడ్డి గారి పోటీ అని మీరు చెప్పండి, ఎందుకు అయ్యకూడదు? మీరు ఎందుకు అయ్యకూడదు మీరు చెప్పండి. 2 పాయింట్లు చెప్పండి ఎందుకు అయ్యకూడదు. ఒక పాయింట్ చెప్పండి ఎందుకు వేయకూడదు. నాకు కూడా ఒక మాట చెప్పండి. ఒకటే పాయింట్, నాకు 2 పాయింట్ వద్దు. మా చెల్ల పట్టణ పౌరుడిగా నాకున్న అవగాహన బట్టి జర్నలిస్ట్ గా కాకుండా మా ప్రాంతంలో ఏమైనా అవసరం అయితే డైరెక్ట్ గా వెళ్ళి ఎమ్మెల్యే గారు ఇది కావాలండి అని అంటే ఖచ్చితంగా ఆ పరిధిలోనే చేస్తారు. మాకు అవసరమైన రోడ్లు అవసరం, రోడ్లు వేసారు. మాకు డ్రింకింగ్ వాటర్ అవసరం, డ్రింకింగ్ వాటర్ ఉంది. పిల్లలు చదువుకోవడానికి చక్కగా నాడు నేడు అసలు పథకాలకి కొరతే లేదు. అన్ని ఫైన్ మా వరకు వ్యక్తిగతంగా మన ఊరికి సంబంధించి మనం చెప్పినట్టు వెలుదుర్తిలో వెంకటూడేశ్వరులకి చేయగలిగింది చేశారు, ఇక చేస్తామని అంటున్నారు. దుర్గి మండలంలో ఇంకా మిగతా మండలాల సమస్యలు అంటే అవి పెద్ద స్థాయిలో లేవు. నియోజకవర్గంలో పెద్దదంటే ఇప్పుడు బేస్ మనకు అది ఒకటే. కొంత డెవలప్మెంట్ ఉన్నాయి. సో అవి ఇంకా మాట్లాడుకోవడానికి లేదు ఆ విషయంలో. ఎందుకంటే డబ్బులన్నీ మీకే పనిచేస్తున్నాం, ఇంక ఇవి చేయడానికి ఏమి లేవని ఓపెన్ గా ఆలేదు. యాక్చువల్ చెప్పాలంటే సంక్షేమ కార్యక్రమాల సంఖ్య 2014 ముందు చేసి పర్సంటేజ్ కంటే 19 తర్వాత చేసి తక్కువ, 2-3% తక్కువ. ఫైనాన్స్ లెవెల్లో దాదాపు 2-3% తక్కువ అమౌంట్ దే ఆర్ స్పెండింగ్ ఇన్ ది దీస్ యాక్టివిటీస్. కాంగ్రెస్ ప్రభుత్వంలో 2009-14 టైంలో చేసిన అమౌంట్ కంటే కూడా పర్సంటేజ్ ఆఫ్ అమౌంట్ కంటే కూడా 2019-23 చేసే అమౌంట్ తక్కువ. అన్ని ఎస్సీ ఎస్టీలు సప్లైలు కానీ, ఎస్సీ ఎస్టీలు లోన్స్ కానీ, ల్యాండ్ కన్వర్షన్స్ కానీ చేసిన దానికి టోటల్ అమౌంట్ చూసుకుంటే దాదాపు 2-3% తక్కువ అమౌంట్ దే ఆర్ స్పెండింగ్. కానీ ఇప్పుడు పబ్లిక్లో ఏదో చేస్తున్నామని డైరెక్ట్గా దే ఆర్ డూయింగ్ నొక్కుతున్నాడు అనే ఉద్దేశంతో అనుకుంటారు పబ్లిక్. ఎస్సీ ఎస్టీలు చాలా మంది పొరపడుతున్నారు. కానీ వాళ్ళు దాదాపు ఒక్కొక్క ఎస్సీకి దాదాపు 2 లక్షలు 3 లక్షలు లోన్ ఇస్తున్నారు. వాళ్ళు బిజినెస్కి డెవలప్ చేసుకుంటున్నారు. 5 లక్షలు 6 లక్షలు పడుతుంది కొంతమంది. ఆ అమౌంట్ అక్కడ పోయింది, ఇప్పుడు పైసా కూడా రావట్లే, మొత్తం డైవర్ట్ చేస్తున్నాడు. వాళ్ళకి తలా 5,000 10,000 బెస్ట్ చేస్తున్నాడు. చెప్పాలంటే బెస్ట్ చేసినట్టు లెక్కే. వాళ్ళని బెస్ట్ అడుక్కునే వాళ్ళ చేస్తున్నాడు, బిచ్చాగాళ్ళలాగా చెప్పాలంటే. మరి అది వాళ్ళకి సంపద సృష్టించడం లేదు, సంపదకు ఒక అధికారులు చేయడం లేదు, వాళ్ళకి సొంతంగా సంపాదించుకునే వ్యవహారం కల్పించట్లేదు వాళ్ళకి. అందరికీ నేను వ్యతిరేకించట్లా. ఇప్పుడు చెప్పేది అదే, నేను సంక్షేమ పథకాలకి 2014 ముందుకు చేసిన దానికి తక్కువ చేస్తున్నాడు. ఇప్పుడు డెవలప్మెంట్ చేశారు, సంక్షేమం 2 చేశారు. ఇప్పుడు సంక్షేమం పూర్తిగా ఏదో చేస్తున్నట్టు యాక్షన్ చేస్తున్నాడు. సంక్షేమం అనేది వాళ్ళ కళల్లో కనిపించడానికి కానీ అసలు యాక్చువల్ సంక్షేమం ఇది కానే కాదు. డబ్బులు వేస్తున్నాడు. అసలు వాళ్ళకి ఏముంది, వాళ్ళకి అభివృద్ధికి ఏముంది అక్కడ? ఎస్సీ ఎస్టీ అప్లై సపోర్ట్ చేయాలి. వాటి మొత్తం దాదాపు బీసీ పేరుకి పెట్టి దాదాపు 15,000 కోట్లు డైవర్ట్ చేశాడు. ఎస్సీలకి దాదాపు 9,500 కోట్లు సబ్ చేశాడు. మైనార్టీకి దాదాపు 5,000 సబ్ డైవర్ట్ చేశాడు. 5,000 మైనార్టీకి. ఈ అమౌంట్ కంటే కూడా వాళ్ళకి ఇచ్చే అమౌంట్ తక్కువ. మైనార్టీస్కి వాళ్ళు డైవర్ట్ చేసే అమౌంట్ కంటే కూడా వాళ్ళకి ఇచ్చే అమౌంట్ తక్కువ. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ డైవర్ట్ చేసే అమౌంట్ వాళ్ళకి ఇచ్చే అమౌంట్ తక్కువ. బీసీ అమౌంట్ కూడా వాళ్ళకి ఇచ్చే అమౌంట్ కంటే తక్కువ అమౌంట్ ఇప్పుడు స్పెండ్. కానీ చూసే వాళ్ళకి ఏదో చేస్తున్నాడనే కానీ చూపించుకుంటాడు, కానీ వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. తెలంగాణలో కూడా ఆల్రెడీ కాంగ్రెస్ హామీలు చెప్పారు, 6 హామీలు అమలు చేస్తామని. రీసెంట్ గా చూశాను, మొత్తం బస్సు ఫ్రీ అంటే చాలా మంది మహిళలు కొంతమంది అవసరం లేదని దాన్ని వ్యతిరేకించడం, ఆటో వాళ్ళు ఇది కరెక్ట్ కాదు మా దగ్గర నోటికి మట్టి కొట్టారంటాం, ఇట్లాంటి కొన్ని వ్యతిరేకతలు ఎదురవుతుంది. అంటే పెద్ద స్థాయిలో ఏమి లేవండి, చాలా తక్కువ స్థాయి అనుకోవచ్చు. ఈ ఉచితాలు అనేవి ఏ పార్టీ ఇచ్చినా కానీ ప్రజలు సోమరపోతులుగా చేయటమే కదా. అది కాంగ్రెస్ పార్టీ అవ్వచ్చు, ఇంకో పార్టీ అవ్వచ్చు. అధికారంలోకి రావాలంటే ఇప్పుడు టీడీపీ కూడా వాళ్ళు ఒకరికి అమ్మఒడి అంటే నేను డబల్ అంటుంది, గ్యాస్ ఇలా ఇచ్చేసేస్తాం ఇవి అని చెప్పేసి అంటా ఉన్నారు.
సో అధికారంలోకి రావాలంటే ఇప్పుడు ప్రజలందరికీ ఉచితాలు వాగ్దానాలు కావాలి. అవి లేకుండా అవటం అనేది చాలా కష్టం. సో ఏపీలో ఉన్న పొజిషన్ లో ఇది సాధ్యమవుతుందా? ఏపీ మరలా కాంగ్రెస్ పుంజుకోవడానికి తప్పకుండా ఇచ్చే అవకాశం ఉండదు. అది ఒక్కటే కాదు, కానీ మీరు చెప్పిన కొందరు నిజమే. అది సంక్షేమ కార్యక్రమాలకు వాస్తవం వాళ్ళకి ఇచ్చే అమౌంట్ యాక్చువల్గా 2014 నుంచి 2023 దాకా దాదాపు 25 లక్షల కోట్లు కార్పొరేట్ వాళ్ళకి రద్దు చేశారు. బ్యాంక్ లోన్స్ ఎరేజ్ అబౌట్ 25 lakhs of crores. 25 లక్షల కోట్లు కాస్త పుస్తకం కాదు. అదానీ అంబానీ వీళ్ళందరికీ కూడా 25 లక్షల కోట్లు. ఇప్పుడు ఎంత మరి 2 లక్షలు మనిషికి 3 లక్షలు రైతు రుణమాఫీ చేసినా కూడా ఓన్లీ కొంచెం 1 లక్ష 2 లక్షలు 5 లక్షల కోట్లు కంటే కావు. ఇప్పుడు ఆ అమౌంట్ చూడండి, ఆ అమౌంట్కి అంత ఈ అమౌంట్ అనేది అసలు వేయకుండా దానికి పెట్టుకుంటున్నారు బీజేపీ వాళ్ళు కూడా. దానికి మద్దతు పలుకుతున్నారు. సంక్షేమ కార్యక్రమాల నుంచి అవసరమే. సంక్షేమం అనేది బీజేపీ వాళ్ళని వీళ్ళు కూడా దే ఆర్ డూయింగ్ ఫర్ కార్పొరేట్స్. దానివల్ల వీళ్ళు చాలా అన్యాయం గురవుతున్నారు. ఎస్సీ ఎస్సీలు బీసీలు కానీ రైతులు కానీ పాపం చిన్న చిన్న రైతులు కానీ చాలా అన్యాయం. అదే అక్కడ కూడా అదే ఎఫెక్ట్ అయ్యేది. తెలంగాణలో కూడా రైతులకి ఎస్సీ ఎస్సీలు 2 ఎకరాలు 3 ఎకరాలు ఇచ్చుకుంటా అదే 1000 ఎకరాలను కూడా అదే రైతు బంధిస్తున్నాడు. 1000 ఎకరాలు భూస్వామి అదే రైతు బంధిస్తున్నాడు. దానివల్ల వీళ్ళలో బాగా వ్యతిరేకం వచ్చింది. అర్థం కాదు. ఇప్పుడు నాకు 1000 ఎకరాలు ఉంది, నాకు ఇబ్బంది వస్తుంది, మీకు 2 ఎకరాలు ఉంది, మీకు ఇబ్బంది వస్తుంది. చూసేవాడికి ఏమంటుంది, నాకు 2 ఎకరాలు కూడా వాడికి ఇస్తున్నాడని ఒక రకమైన కసి పెరిగి ఓటింగ్ కూడా దాన్ని కూడా వ్యతిరేక ఓటు వేశారు. సుగాలీలు కానీ ఎస్సీ ఎస్టీ కానీ బాగా డైవర్ట్ అని కారణం అదే. ఇప్పుడు ఉన్నటువంటి ఈ రాజకీయ రంగంలో రాణించాలంటే ఏదో అటు చేసి లేదా డబ్బులు బాగా పంచి ఇవన్నీ చేయాలి. ఇప్పుడు మీరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే అసలు చాలా ఖర్చు అవుతుంది. ఓపెన్ సీక్రెట్ అందరికి. అంత డబ్బు రామచంద్రారెడ్డి గారి దగ్గర ఉందా? ఖర్చు పెట్టకుండా అయితే జరగదు. చెప్పాలంటే ఇప్పుడు భారతీయ జాతీయ కాంగ్రెస్ కూడా అలాంటి ఇబ్బందులన్నీ ఉంది. ఇప్పుడు దాని గురించే మీరు చూసే ఉంటారు. మొన్న డొనేట్ ఫర్ దేశ్ కే లియే అని చెప్పి ఒక క్రౌడ్ ఫండింగ్ పెట్టారు. మొన్న పెట్టారు. 2019 స్టార్ట్ చేశారు. నేను కూడా కొంత అమౌంట్ డొనేట్ చేశాను. డొనేట్ ఐఎన్సీ అని donate.inc అని చెప్పి స్టార్ట్ చేశారు. నాకు అది దానివల్ల పెద్ద ఇబ్బంది ఏం కాదు. మన ప్రచారానికి కూడా డబ్బులు వస్తుంది. అక్కడ డైరెక్ట్ అమౌంట్ కాకపోయినా కూడా ప్రచారానికి కూడా బిగ్ అమౌంట్ lakhs of rupees వస్తాయి. మన వెహికల్స్ పెట్టడానికి కానీ, వాళ్ళకి భోజనాలు పెట్టడానికి కానీ, ఈ పాంప్లెట్లు కానీ, ఈ మైకులు కానీ, వీటికి చాలా అమౌంట్ తప్పదు. మరి ఆడికి మరి ప్రచారం కోసం లేకపోతే మనం అట్లా చేయలేం కదా. కాబట్టి అది కూడా మేము ఆలోచిస్తున్నాం. కొంచెం పెద్దవాళ్ళు ఉన్నప్పుడు ఊళ్ళలో ఉన్న మనం ప్రచారం కూడా వాళ్ళ సహాయ సహకారాలు కావాలని రిక్వెస్ట్ చేయడానికి దానికి కూడా మీరు ప్లాన్ చేస్తున్నాం. ప్రచారంలో భాగంగా సిట్టింగ్ ఎమ్మెల్యే అయినా ఎవరి మీద అయినా సరే ఆరోపణలు చాలా బలంగా చేస్తుంటారు. మీరు చాలా దారుణంగా, అంటే దారుణం కాదు, చాలా బలంగా ఇది ఎలా అలాంటప్పుడు చాలా భయపడుతుంటారు మిగతా అందరూ కూడా. ఒక మాట అనాలన్నా ఇప్పుడున్న పొజిషన్ లో ఈవెన్ సోషల్ మీడియాలో కూడా చక్కగా వాళ్ళ అభిప్రాయాలు తగ్గడానికి పరిస్థితి లేదు. మీరు అంత ఓపెన్ గా అలా ఉంటున్నప్పుడు మీకు ఎప్పుడు ఫోన్ కాల్స్ కానీ మిగతా సాఫ్ట్గా ఉంటారండి, మెత్తగా ఉంటారండి మీరే అంటాం. ప్రభుత్వాన్ని అభిప్రాయాలకు సంబంధించి కానీ ఇప్పుడు అవినీతి గురించి మీరు మాట్లాడంత చాలా మంది విలేకరులు కూడా పబ్లిక్ కూడా మీరేది మెత్తగా ఉంటారని గట్టిగా మాట్లాడారు. మీరు ఒక్కలే చెప్పడం మాట గట్టిగా ఉండడం వేరు, మనం ఇచ్చేటువంటి సెంటెన్స్ గట్టిగా ఉంటాం. మీరు అవినీతి ఆరోపణ ఇప్పుడు మీరు చెప్పారు, చేయాలనుకుంటే వాళ్ళు చేయొచ్చు, కానీ చేయడం లేదు, చిత్తశుద్ధి లేదంటారు. దాన్ని గట్టిగా చెప్పాల్సిన అవసరం ఏముంది? అది తీవ్రమైనదే కదా. ఒకటే కాదు మీరు చెప్పాలంటే అది చెప్పకూడదాం, కానీ మీడియా వాళ్ళు కూడా సరైన మద్దతు పడవట్లేదు కాంగ్రెస్ పార్టీకి. ఎవరో ఒకళ్ళు మీడియా తప్పితే మీడియా వాళ్ళు కూడా సరైన సహకారం అందించట్లేదు, ముఖ్యంగా ప్రధాన మీడియాలు. కానీ మనం దాన్ని ఒత్తిడి చేయలేము, బెదిరించలేము, అలాంటి చేసే పని కూడా కాదు. అది వాళ్ళ ఒపీనియనే. వాళ్ళకేదో పైన ఉన్నతాధికారి ఉన్న వేరే రాజకీయ పార్టీ కానీ వాళ్ళకు ఒత్తిడి ఉండొచ్చు. ఇవ్వాల్సిన ప్రయారిటీ ఇవ్వట్లే కాంగ్రెస్ పార్టీకి. మా టీడీపీకి వైసీపీకి ఇచ్చినంత ప్రయారిటీ ఇవ్వట్లేదు. దానివల్ల కూడా ఇప్పుడు మేము అనుకున్న ప్రచారం పబ్లిక్లోకి వెళ్ళలేకపోతుంది. ప్రభుత్వం ప్రశ్నించడంలో కానీ మేము చెప్పినట్టు విమర్శలు చేసినప్పుడు కానీ ఆ ప్రజల్లోకి వెళ్ళలేకపోతుంది. దానివల్ల కూడా మేము చేసే పనులు పూర్తిగా క్షేత్రస్థాయిలోకి వెళ్ళలేకపోతున్నాయి. దేశంలో కాంగ్రెస్ కర్ణాటక
తెలంగాణ, దాని నెక్స్ట్ ఇప్పుడు నార్త్ లో కూడా కొన్ని ప్రాంతాల్లో చాలా అంటే చాలా ట్రెమెండస్ చేంజెస్ వచ్చేసాయి. సో నేను కూడా వ్యక్తిగతంగా కూడా అనుకుంటా ఉంటాను, వీళ్ళంతా కాంగ్రెస్ లో నుండి వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఎన్ని లీడర్స్ ఈ నదులన్నీ మళ్ళా తిరిగి ఆ సముద్రంలో కలవాల్సిందే. కానీ ఈ క్రమంలో వాళ్ళే వస్తున్నారు, వాళ్ళే గెలుస్తున్నారు, వాళ్ళే అవుతున్నారు. బట్ వీళ్ళంటి వల్ల అలాగే ఉండిపోతా ఉన్నారు. కానీ ఇందాక మీరు చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటే మాచల్ నియోజకవర్గంలో తప్పకుండా మీకు ఒక ఛాన్స్ తప్పకుండా ఇవ్వబడుతుంది అవుతుంది. బట్ ఏది ఏమైనా కానీ డాక్టర్ రామచంద్రారెడ్డి గారు రాహుల్ సందేశాన్ని ఊరూరా తీసుకెళ్ళడం అనేది మాత్రం చాలా ప్రశంసనీయం. నిజాయితీగా చాలా విలువలతో కూడిన రాజకీయం చేయాలనుకునేటువంటి మీ ఆలోచనకి పర్సనల్ వ్యక్తిగతంగా మా మీడియా తరఫున ఇప్పుడు కూడా నేనైతే పర్సనల్ ఉంటానని తెలియజేస్తున్నాను. అది బట్టి హార్ట్ఫుల్ గా అభినందిస్తున్నాను సార్. ఈ జాతికి ఈ దేశానికి ఇలాంటి మనసున్న నాయకులు కావాలి. ఇది నా హార్ట్. దాంతోపాటు రాబోయే రోజుల్లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారులు రావడం 100% తప్పదు, తప్పదు, అవసరం. పార్టీలు మొత్తం ఏకపోతున్నాయి, అన్ని పార్టీలు. దీనివల్ల ఆల్రెడీ నార్త్లో ఉన్నలో కూడా ఇప్పుడు నార్త్లో 3 స్టేట్లు వచ్చిందా బీజేపీలో కూడా, దాంట్లో సిగ్నిఫికెంట్ పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ కాంగ్రెస్ దాదాపు 45 ఓటింగ్ ఉంది కాంగ్రెస్ పార్టీకి. కాబట్టి మిగతా పార్టీలు సమాజవాదీ అన్నింటిలో కలుపుకొని ఇక్కడ 100% కాంగ్రెస్ పార్టీలో వచ్చే అవకాశం ఉంది. వస్తే మనకి రాష్ట్రం పూర్తిగా అభివృద్ధి చెందుతుంది, మామూలుగా ఉండదు. మన రాష్ట్రం కేంద్ర కాంగ్రెస్ పార్టీ వస్తే మన రాష్ట్ర అభివృద్ధిలో దాదాపు 200-300% పెరుగుద్ది. అభివృద్ధిలో పరిశ్రమలు రావటం కానీ, వచ్చే హోదా రావటం కానీ, విభజన హామీలు అమలు చేయటం కానీ, దానివల్ల రాష్ట్రం పూర్తిగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. ఆ మంచి రోజులు రావాలని తప్పకుండా నాకు గట్టి నమ్మకం ఉంది. ఆల్ ది బెస్ట్ సార్. 2024. ఓకే, థ్యాంక్ యూ. ఇది రామచంద్రారెడ్డి గారి 2024కు సంబంధించిన ప్లాన్ ఇది. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ మా ప్రత్యేకమైన గమనిక, రాజకీయాల్లో ప్రవేశించడానికి అనేక మందికి అనేకమైన ఉద్దేశాలు ఉంటాయి. కానీ డాక్టర్ గారి ఉద్దేశం అయితే ఒకే ఒకటి, సమాజానికి మేలు చేయడమే ఆయనకున్న ఏకైక ఎజెండా. కాబట్టి మీరు కూడా కాంగ్రెస్ పార్టీ అలాగే మాచర్ల నియోజకవర్గంలో రామచంద్రారెడ్డి గారి యొక్క ఆలోచనలకు అనుగుణంగా ముందుకు నడుస్తూ 2024లో ఆయన సపోర్ట్ చేయాలని నా వంతు నేను వ్యక్తిగతంగా కూడా కోరుకుంటా ఉన్నాను. అందరికీ ధన్యవాదాలు.